హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు నేను మా ఇంట్లో చాలా బిజీగా అయితే ఉన్నానండి. ఎందుకంటే రేపు మేము తిరుపతి వెళ్ళబోతున్నాం. అందుకే ఉదయం లేచిన దగ్గర నుంచి ఇంటి పనులన్నీ పూర్తి చేసుకుంటూ ప్రయాణానికి సిద్ధమవుతున్నాము. తెల్లవారుజామున నిద్ర లేచి ఇంటి ముందు ఊడ్చి నీళ్లు చల్లి రోజు పనులైతే ప్రారంభించాను. ప్రయాణానికి వెళ్ళే ముందు ఇల్లు శుభ్రంగా ఉండాలని అందరూ కోరుకుంటారు కదా. నేను కూడా అదే ఆలోచనతో పనులు మొదలుపెట్టాను. ఇక ఈరోజు మార్నింగ్ టిఫిన్ అయితే పునుగులకైతే ప్రిపేర్ చేశానండి. నేను ఒక పక్క టిఫిన్ చేస్తూనే వాషింగ్ మిషన్లోనైతే బట్టలు వేశానండి. ఎందుకంటే మనం రెగ్యులర్గా వేసుకునే బట్టలు ఉంటాయి కదండి, అవన్నీ కూడా వాషింగ్ మిషన్లో వేశాను. మాకు ఒక రోజు ముందు మాత్రమే ట్రైన్ టికెట్స్ బుక్ అయ్యాయండి. మేము ఒక 10 రోజుల నుంచి వెతుకుతూ ఉన్నా కూడా ఎంత వెతికినా మాకు ట్రైన్ టికెట్స్ అయితే దొరకలేదండి. ఇక ఒక రోజు ముందు మాత్రమే తత్కాల్లోనైతే దొరికాయి. 2 సార్లు కూడా మేము బుక్ చేసిన తర్వాత క్యాన్సిల్ అయ్యాయి. ఇక ఈసారి కూడా అవుతాయో లేదో అనేసి చాలా నిదానంగా ఉన్నాను. కాకపోతే ఈరోజు అయితే అయ్యాయి. ఇక మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఇంట్లో హడావిడిగా పనులు చేసుకోవడమే సరిపోతుంది. నేనైతే ఇంటి పనులు చేస్తూనే తిరుపతి ప్రయాణం గురించి ఆలోచించానండి. స్వామివారి దర్శనం ఎలా ఉంటుందో, ఎంత ప్రశాంతంగా ఉంటుందో అనుకుంటే చాలా ఆనందంగా ఉంది. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న యాత్ర కావడంతో ఇంట్లో అందరూ కూడా ఉత్సాహంగా ఉన్నారు. ఇక వంటగదిలో టిఫిను అలాగే మధ్యాహ్నం లంచ్ కూడా చేసిన తర్వాత ముందు రూములు మొత్తం కూడా శుభ్రంగా ఊడ్చానండి. ఊడ్చేసి తర్వాత వాటర్తో మొత్తం కూడా శుభ్రం చేశానండి. ఒకవేళ మనం అటు ఇటు నడుస్తుంటే నేల మీద మొత్తం నీళ్ళ తడి ఉంటుందనేసి జాగ్రత్తగా అయితే తుడిచానండి. ఎందుకంటే ఇంట్లో చిన్నపిల్లలు తిరుగుతున్నారు కదా, చిన్నపిల్లలైనా మనమైనా కూడా ఒక్కోసారి తడి ఎక్కువగా ఉంటే జారిపడతామనేసి త్వరగా అవుతుందని నేను ఆ క్లాత్తోనైతే తుడిచాను. ఇక ఇల్లు ఆరిపోయేసరికల్లా వాషింగ్ మిషన్లో దుప్పట్లు, బట్టలు అలాగే అన్నీ వేసేసానండి. ఒక 4-5 రౌండ్లు అయితే వేసేసానండి. వాటన్నిటిని కూడా ఉతికి ఆరేసానండి. అవి మధ్యాహ్నం కల్లా ఆరిపోయాయి. మధ్యాహ్నం అయ్యేసరికి లంచ్ కూడా తయారు చేశానండి. అందరం కలిసి భోజనం చేసిన తర్వాత ఇక అవి మొత్తం కూడా క్లీనింగ్ సెక్షన్ ఉంటుంది కదండి, అవన్నీ కూడా క్లీన్ చేశానండి. ఒక 2-3 రోజుల వరకు అయితే మేము ఇంట్లో ఉండం కాబట్టి ఇల్లు మొత్తం కూడా శుభ్రం చేయాలనేసి అనుకున్నాను. మనం ప్రయాణానికి వెళ్ళే ముందు ఇల్లు చక్కగా సర్దుకోవడం చాలా అవసరం అండి. ఇలా చేస్తే తిరిగి వచ్చినప్పుడు కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. అందుకే ఈరోజు మొత్తం ఇంటి పనులకే సమయం కేటాయించాను. ఇక మేము ఊరు వెళ్ళటానికి కావాల్సిన బట్టలు, బెడ్షీట్లు అలాగే ఏవైతే అవసరం ఉన్నాయో అవన్నీ కూడా ఒక పక్కనైతే పెట్టేసుకున్నానండి. గుర్తొచ్చిన ప్రతిసారి కూడా తీసేసి ఆ బ్యాగ్ దగ్గరనైతే పెట్టేసుకుంటాను. ఎందుకంటే మనం అది మర్చిపోయామనుకోండి అక్కడ కావాలంటే ఇబ్బంది అవుతుంది కనుక నేను అన్నీ కూడా గుర్తొచ్చిన ప్రతిసారి ముందు ఒక పేపర్ మీద రాసుకుంటానండి. వెళ్ళే ముందు మనకి ఏమేమి అవసరం పడతాయి అనేసి కాగితం మీద రాసుకుంటాను. అది కనపడగానే ఎమ్మటే రాసిన పేపర్ మీద టిక్ కొట్టేస్తాను. అప్పుడు మనకి చాలా ఈజీగా ఉంటుంది. ఈ దుప్పట్లన్నీ కూడా మేము తిరుపతి వెళ్ళడానికనే తీసుకెళ్తున్నామండి. ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయి కదా, వాటన్నిటిని కూడా మనం రెగ్యులర్గా యూజ్ చేస్తాం కనుక వాటిని కూడా వాష్ చేసామండి. కాకపోతే ఇది ఎండాకాలమే కదా, ఇంత పెద్ద దుప్పట్లు ఎందుకనేసి నార్మల్గా పలుచగా ఉండే దుప్పట్లు అయితే తీసుకెళ్ళాము. వీటన్నిటిని ఉతకడం ఒక టాస్క్ అయితే, ఉతికిన వాటన్నిటిని సర్ది షెల్ఫ్లో పెట్టేసి మనకు కావాల్సిన వాటిని సర్దుకోవటం ఇంకొక పెద్ద టాస్క్ అండి. ఈరోజు ఎండ మాత్రం మామూలుగా లేదండి. నేను ఇంట్లో పనులన్నీ చేసుకోవడం కోసం అనేసి 5కే లేసానండి. 6:30 కల్లా కూడా నేను వాషింగ్ మిషన్లో బట్టలు అయితే స్టార్ట్ చేశాను. అసలు 6కే ఎండ కొట్టడం అయితే స్టార్ట్ అయ్యిందండి. 10 కల్లా బట్టలన్నీ కూడా ఆరిపోయాయి. ఇదిగోండి చూసారా, స్టాండ్పై బట్టలు ఆరేసాను. అలాగే బెడ్షీట్లు, దిండు కవర్లు అలాగే గేట్ల మీద అన్నిటి మీద కూడా ఆరేసానండి. బయటైతే గాలి బాగా వస్తుందండి. అది గాలి దుమ్ము అనుకోవాలో తెలియడం లేదు, ఇంకేంటో తెలియడం లేదు. గాలి మాత్రం విపరీతంగా వస్తుంది. ఈ బెడ్షీట్లు మొత్తం ఆరేసుకున్న తర్వాత నేను ఇల్లు మొత్తం కూడా కడిగానండి. ఇక మనం గుడికి అంటే తిరుపతి వెళ్తున్నాం కదా, తిరుపతి వెళ్తున్నామంటే ఇంట్లో ఉండే ప్రతి ఒక్క వస్తువుని క్లీన్ చేసుకోవటం మనకి అలవాటు కదా అండి. నేను కాళ్ళ దగ్గర వేసుకొని మ్యాట్లతో సహా అన్నిటిని కూడా వాష్ చేశానండి. చూసారా, ఇల్లు అయితే ఆరిపోతూనే ఉంది. నేను బట్టలు వాషింగ్ మిషన్లో వేసేసరికల్నే ఫ్యాన్ వేసి ఉంచానో లేదో ఇల్లు మొత్తం కూడా ఆరిపోయింది. మేము జర్నీ స్టార్ట్ చేసేది రేపు మార్నింగ్ అండి. ఇక ఇది ఈవినింగ్ మొత్తం కూడా నాకు ఇంట్లో వర్క్ అయితే అయిపోయిందండి. ఇక నేను ఈవినింగ్ అంటే సాయంత్రం 6 తర్వాత రేపు మార్నింగ్ మనకి ఎలాగో డే టైం అండి ట్రైను. మనకి మధ్యాహ్నం లంచ్లోకి కర్రీస్ అప్పటికప్పుడు అంటే చేయడం కష్టం అనేసి నేను ఇలా దొండకాయ
అలాగే బెండకాయ ఫ్రైలు అయితే చేసుకున్నానండి. ఎందుకంటే ఫ్రైలు అయితే కొంచెం జర్నీలో ఆగుతాయి కదా ఈ ఎండకి. అలాగే నెక్స్ట్ మనం ఆ రోజు ఎల్లో రోజు ఇంకేదైనా కర్రీ చేసుకుంటే అలాగే ఫ్రైస్ బాగుంటాయనేసి నేను ఇలా ఫ్రైస్ అయితే చేసుకున్నాను. ఇక తెల్లారి నెక్స్ట్ డే అయితే ఆ వీడియో కూడా ఉంటుంది, దానిని కూడా పోస్ట్ చేస్తాను. ఇక ఈరోజు మధ్యాహ్నం లంచ్లోకి టమాటా చట్నీ అయితే చేశానండి. ఇక దీనిని వీడియో తీయడం అయితే కుదరలేదు, ఇంటి పనుల్లో బిజీగా ఉన్నాననేసి ఓన్లీ టమాటా చట్నీ మాత్రమే చేశానండి. అలాగే రేపు మార్నింగ్ పొద్దున్నే టిఫిన్ కోసం అనేసి ఇడ్లీకి మినపప్పు కూడా నానబెట్టేసుకున్నానండి. ఇక మధ్యాహ్నం లంచ్ చేసిన తర్వాత ఈ గిన్నెలు మొత్తం కూడా కడిగేసి పక్కనైతే పెట్టేసుకున్నాను. ఇక బట్టలు మొత్తం ఆరిపోయాయండి, వాటన్నిటిని కూడా తీసేసి మడత పెట్టేసుకున్నాను. ఇక నేను నైట్ దొండకాయ బెండకాయ ఫ్రై అని చెప్పాను కదండి, ఇలా రెండింటిని కూడా కలిపేసి నేను విడివిడిగానైతే చేసేసుకున్నాను. ఇలా ఉదయం లేచిన దగ్గర నుంచి టిఫిన్ చేయడం, లంచ్ చేయడం, ఇల్లు మొత్తం కడగటం, దుప్పట్లు ఉతకడం, బ్యాగులు సర్దుకోవడం చేస్తూ ఈరోజు డే మొత్తం కూడా ఇలా గడిచిపోయిందండి. మా ఈ ప్రయాణం సాఫీగా సాగాలని, స్వామివారి ఆశీస్సులు అందరికీ లభించాలని కోరుకుంటూ ఈరోజు వీడియోని ఇక్కడితో ముగిస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి డైలీ వ్లాగ్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.